అది గుజరాత్లోని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో మార్చురీ గది. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందలాది మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోవటంతో మార్చురీ వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తుపట్టే స్థితిలో ఉన్న 8 మృతదేహాలను ఇప్పటికే కుటుంబీకులకు అప్పగించారు. మిగతా వాటికి DNA పరీక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మృతుల శరీరాలు ఛిద్రమైపోవటంతో అవి ఎవరివో తేల్చడం ఒక ఎత్తైతే, వాటిని ఆయా కుటుంబాలు అంగీకరించి తీసుకెళ్లడం మరొక ఎత్తు. మాంసపు ముద్దలు ఇచ్చి ఇవి మీవారివే అని వైద్యులు చెబుతుంటే బంధువులు ఏమాత్రం అంగీకరించలేకపోతున్నారు. ముక్కలుగా కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామని వారు ప్రాధేయపడుతున్న తీరు గుండెల్ని పిండేస్తోంది. దీంతో మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు కౌన్సిలర్లను అందుబాటులో ఉంచారు. ఇంతటి దయనీయ పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఆస్పత్రిలో పనిచేసేవారు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోలింది. విషయాన్ని రూపానీ కుటుంబానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాక సోమవారం ఆయన స్వస్థలం రాజ్కోట్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటివరకు 80 మంది మృతదేహాలను DNA ద్వారా గుర్తించారు. 33 మంది మృతదేహాలను, మరణ ధృవీకరణ పత్రాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాస్తవానికి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన విజయ్ రూపానీ వాస్తవానికి గత నెల మే 19వ తేదీనే లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పనుల కారణంగా విమాన టికెట్ రద్దు చేసుకుని ప్రయాణాన్ని జూన్ 5వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత అది రద్దు చేసుకుని జూన్ 12న ప్రమాదం బారిన పడిన AI-171లోనే టికెట్ బుక్ చేసుకున్నారు. అలా విధి ఆయనను మృత్యుముఖానికి నడిపించింది. 2D నెంబర్ సీట్లో కూర్చున్న మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఇక ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో రెండో బ్లాక్ బాక్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంది. అలాగే ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం నుంచి ATCకి చివరిగా వచ్చిన మేడే కాల్లో రికార్డైన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరి క్షణాల్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన పైలట్ చివరి క్షణాన ఏం చెప్పారో తెలిపే ఆడియో సందేశం బయటకొచ్చింది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభ్రవాల్ సందేశం ఉన్న దీని నిడివి కేవలం 5 సెకన్లు మాత్రమే. ఎయిర్ ఇండియా విమానం నుంచి ATCకి వచ్చిన మేడే కాల్లో మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అని ఉంది. అంటే పెను ప్రమాదం ముంచుకొచ్చింది. విమానంలో విద్యుత్ లేదు, ఎగరడం లేదు, కిందకి పడిపోతున్నాం. ఇది ఎయిర్ ఇండియా విమాన పైలట్ నోటి నుంచి వచ్చిన చిట్ట చివరి మాటలు. పైలట్ ఈ మాటలు అన్న తర్వాత విమానం కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అంతా దుర్మరణం పాలవటం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం రన్వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంటీన్, బాయ్స్ హాస్టల్ భవనాలపై పడి పేలిపోవటమే కాక మరో 2 పరిసర భవనాలకు కూడా నిప్పంటుకుంది. దీంతో వాటిల్లో ఉన్నవారిలోనూ చాలా మంది విద్యార్థులు కూడా చనిపోయారు. హాస్టల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి 33గా తేలింది. అయితే ఇదే తుది సంఖ్య లేక మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాద సమయంలో మెస్, హాస్టల్ భవనాల్లో కనీసం 40 మందికి పైగా వైద్య విద్యార్థులున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. వారికి తోడు పలువురు స్థానికులు కూడా ఉన్నట్టు వెల్లడించాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి ఇప్పటిదాకా 270 మృతదేహాలు వచ్చినట్టు బీజే మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేతి తెలిపారు. అయితే మృతుల సంఖ్య 274గా అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 5గురు MBBS విద్యార్థులని గురువారమే తేల్చారు. అలాగే హాస్టల్లో టీ స్టాల్ నడిపే కుటుంబానికి చెందిన ఆకాష్ పాట్నీ అనే 14 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తాజాగా అధికారులు ధృవీకరించారు. మిగతా 27 మందిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు ఎంతమంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రమాదంలో 4 భవనాలు బాగా దెబ్బతిన్నట్టు కాలేజీ డీన్ మీనాక్షి పారిక్ వెల్లడించారు. దర్యాప్తు నిమిత్తం బాయ్స్ హాస్టల్ భవనాలను ఖాళీ చేయిస్తున్నాం. ఇప్పటికే 200 మంది విద్యార్థులకు పైగా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జరగబోయే MBBS ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మీనాక్షి పారిక్ ప్రకటించారు.
మరోవైపు హాస్టల్ భవనంపై చిక్కిన విమానం తోక భాగం నుంచి శనివారం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అది ఎయిర్ హోస్టెస్గా తేల్చారు. ఇక ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు 26 బోయింగ్ 787-8, 7 787-9 సిరీస్ విమానాలను భద్రతాపరంగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటిదాకా 9 విమానాల్లో తనిఖీలు పూర్తయినట్టు వెల్లడించింది. తనిఖీల కారణంగా పలు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానానికి వచ్చే డిసెంబర్లో సమగ్ర తనిఖీలు జరగాల్సి ఉంది. దాన్ని చివరిసారిగా 2023 జూన్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కుడివైపు ఇంజన్ను గత మార్చిలో ఓవరాలింగ్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వీడియో తీసింది ఎవరో కూడా అధికారులు గుర్తించారు. ఆర్యన్ 17ఏళ్ల బాలుడు తన మొబైల్తో ఆ వీడియో తీశాడు. దర్యాప్తులో భాగంగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ బాలుడి స్టేట్మెంటును నమోదు చేసుకున్నారు. తాను వీడియో రికార్డు చేయటం మొదలుపెట్టిన 24 సెకన్లలోనే విమానం కూలినట్టు ఆర్యన్ మీడియాకు తెలిపాడు. కళ్ల ముందే జరిగిన ప్రమాదంతో విపరీతంగా భయపడిపోయా. చాలాసేపటిదాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయా. వీడియోని మొదట నా సోదరికి చూపించా. తర్వాత మా నాన్నకు చెప్పా. కళ్ళు మూసినా తెరిచినా విమాన ప్రమాదమే గుర్తుకొస్తోంది. మేముండే ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఉండాలని లేదు అని భావోద్వేగంతో చెప్పాడు. ఆర్యన్ ఆ రోజంతా ఏమీ తినలేదని, రాత్రంతా నిద్ర కూడా పోలేకపోయాడని అతని తల్లి చెప్పింది. ఇలా ఈ దుర్ఘటనకు సంబంధించి ఎన్నో కన్నీటి కథలు, ఎన్నెన్నో భావోద్వేగ గాథలు వెలుగు చూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే నెట్టింట ఓ వీడియో తెగ వైరలైంది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని, విమానం మొత్తం కాలి బూడిదైనా భగవద్గీత మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. అయితే ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే, మరొకవైపు అసలు ఆ భగవద్గీత ఎవరిది, విమానంలో ఎందుకుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సాగర్ అమీన్ అనే వాలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. అయితే ఈ భగవద్గీత ఎవరిది అనే దానిపై రకరకాల కథనాలు తెరమీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత 27 ఏళ్ల జయశ్రీ పటేల్కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్లో పేర్కొన్నారు. అందులోని వివరాల ప్రకారం గుజరాత్ ఆరావల్లి జిల్లా కంభినర్కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలోనే ఆమెకు వివాహమైంది. భర్త లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో భర్త దగ్గరకు వెళ్లేందుకు జయశ్రీ పటేల్ లండన్ బయల్దేరింది. ఇలా వివాహమైన మొట్టమొదటిసారి ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్టు ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్ హోస్టెస్ది అంటూ మరో కథనం వైరల్ అవుతోంది. మరోవైపు ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున మధ్యంతర పరిహారం అందజేయనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని టాటా సన్స్ గ్రూప్ ప్రకటించిన దానికి ఈ 25 లక్షలు అదనం. అయితే ఫాల్గుని అనే మహిళ టాటా గ్రూప్ వాళ్లకే ₹2 కోట్ల ఎదురిస్తానని, బదులుగా చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని గుండెలు పగిలేలా రోదిస్తోంది. నిత్యం నవ్వుతూ తమ మధ్యే తిరిగిన తండ్రి ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలై మృతదేహం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి? నేనే వాళ్లకు ₹2 కోట్ల బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్ళు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా? నాకు నా తండ్రి ఆప్యాయతలు కావాలి. వాటికోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా అంటూ ఫాల్గుని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 3వ రోజు DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావటానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది? ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది అని ఫాల్గునితో పాటు మరికొందరు అధికారులను నిలదీశారు. మరోవైపు అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పనిచేస్తున్నాయని చెబుతున్నారు. దాదాపుగా అందరి బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించాం. DNA మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తామని ఓ అధికారి వెల్లడించారు. మొత్తానికి ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన
వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా రికార్డులకెక్కింది. ఈ పరిస్థితికి కారణమేంటి? ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా పరిహార మొత్తాన్ని పెంచటం, దీన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుండటంపై మీరేమంటారు? మరోవైపు 274 మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉంటే చెక్కు చెదరని భగవద్గీతను వైరల్ చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.